ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళాకి ఇప్పటికే 63 కోట్ల మంది భక్తులైతే పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నివేదికలు జారీ చేసింది. దీని గురించి ప్రతిపక్షాలు విమర్శిస్తూ అనేక విధాలుగా చేసినటువంటి విమర్శలకి యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళందరినీ పందులు, రాబందులతో పోల్చారు. శాసనసభలో నిన్న మాట్లాడుతూ రాబందులకు మృతదేహాలు లభించాయి, పందులకు అపరిశుభ్రత కనిపించింది, సున్నిత స్వభావులకు సుందరమైన సంబంధ బాంధవ్యాలు కనిపించాయి, వ్యాపారులకు వ్యాపారం ఉంది, భక్తులకు పరిశుభ్రమైన ఏర్పాట్లు లభించాయి అని యోగి గారు అయితే అసెంబ్లీలో అనడం జరిగింది. మహాకుంభమేళా తొక్కిసలాట్లో 18 మంది మరణించడంపై ప్రతిపక్ష తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ఒక కులానికి చెందిన వారిని అక్కడికి వెళ్లకుండా నిరోధించామని మమ్మల్ని విమర్శించారు. ఏ కులాన్ని మేము ఆపలేదు. సరైన ఉద్దేశాలతో మహాకుంభకు వెళ్లేవారు అక్కడికి గౌరవంగా వెళ్ళాలి. దురుద్దేశాలతో వెళ్లి అరాచకం సృష్టించాలని అనుకునే వాళ్ళు అందుకు తగ్గ ప్రతిఫలాన్ని అనుభవిస్తారు అంటూ ఆదిత్యనాథ్ అయితే తెలిపారు. మీలా మేము మతంతో ఆటలాడడం లేదు. మీ హయాంలో కుంభమేళా ఏర్పాట్లు సమీక్షించేందుకు ముఖ్యమంత్రికి సమయమే లేకుండా పోయింది. సనాతనులు కాని వారిని కుంభమేళా వ్యవహారాలకు ఇన్ఛార్జిగా నియమించారు అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ని ఉద్దేశించి యోగి అన్నారు. మా విషయానికి వస్తే నేనే స్వయంగా కుంభమేళా వ్యవహారాలను పర్యవేక్షించాను, ఇప్పటికీ పర్యవేక్షిస్తూనే ఉన్నాను. 2013లో కుంభమేళాకు వచ్చిన ప్రతి ఒక్కరూ అరాచకం, అవినీతి, కాలుష్యాలనే చూశారు. ఆనాడు త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి తగిన నీళ్లు లేనే లేవు. మారిషస్ ప్రధాని ఆనాడు త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు నిరాకరించారు కూడా అని ఆదిత్యనాథ్ అయితే గుర్తు చేశారు. ఇంతకుముందు కూడా చూసాం మనం, ప్రతిపక్షాలు ఎన్నో విధాలుగా విమర్శించాయి. కనీసం ఇప్పటి వరకు ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చి మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించలేదు. అలాగే అయోధ్య రామ మందిరానికి కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చింది లేదు. పైగా దీన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు కూడా. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి బహుశా మన భారతదేశంలోనే ఉంటుంది. ఇప్పటికీ కూడా మనం వీళ్ళని ఇంకా ఆదరిస్తూనే ఉన్నాం. హిందుత్వానికి ఎంత వ్యతిరేకులు వీళ్ళు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఈ నీళ్ళు ఎందుకు పనికిరావు, ఇన్ని కోట్ల మంది చేసినటువంటి ఈ వాటర్ తాగడానికి కాదు కదా, స్నానానికి కూడా పనికిరాదు, చాలా బ్యాక్టీరియా చేరిపోయిందంటూ అనేక రకాలుగా ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఈ విష ప్రచారంతో వెంటనే మరి కొంతమంది శాస్త్రవేత్తలు అక్కడ ఆ నీటిని పరిశీలిస్తే ఇవి స్నానానికే కాదు తాగడానికి కూడా సరిగ్గానే ఉన్నాయంటూ మళ్ళీ నివేదికలు ఇచ్చే పరిస్థితి. ప్రైవేట్గా ఏ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, ఏ కేంద్ర ప్రభుత్వం వాళ్ళని తీసుకురాలేదు. నిజమా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది శాస్త్రవేత్తల దగ్గర తీసుకొచ్చి ఆ నీటిని అయితే పరిశీలించడం జరిగింది. ఇవి స్నానానికే కాదు నీళ్లు తాగడానికి కూడా పనికొస్తాయి అంటూ నివేదికలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంత దారుణమైనటువంటి విష ప్రసారం చేసినా కూడా మనం ఇంకా వాళ్ళనే పెంచి పోషిస్తూ ఉన్నాం.